శుకుడు పరీక్షిత్తుతో ఇలా చెప్పసాగాడు. నా కొడుకులకు ఐహిక సుఖాల పట్ల కోరికలు లేకుండా నిరాశ కలిగించి వారికి ఇహపరలోకాల్లో కలిగే శ్రేయస్సును దూరం చేశావు. కాబట్టి భాగవతోత్తములలో సిగ్గులేక కీర్తి చెడి సంచరిస్తావు. నీకు ఏ లోకంలోనూ సుస్థిరమైన స్థానం లేకుండుగాక అని నిర్దయుడై దక్షుడు నారదుని శపించాడు. నారదుడు ఏమాత్రం కోపం లేకుండా సరేలేమని వెళ్ళిపోయాడు. దక్షుడు తన కోరిక తీరకపోవడం చేత దుఃఖంతో విచారిస్తుండగా బ్రహ్మ వచ్చి మళ్ళీ ప్రజాసృష్టి చేసే ఉపాయం ఉపదేశించాడు. దక్షుడు అసిక్నియందు 60 మంది కూతుళ్లను కన్నాడు. వారు కన్న సంతానమే ముజ్జగాలలోనూ నిండిపోయింది. దేవగురువు బృహస్పతి దేవతలపై ఎందుకు కోపించాడు అని ప్రశ్నించిన పరీక్షిత్తుకు శుకుడిలా చెప్పసాగాడు. ఇంద్రుడు ముల్లోకాధిపత్యం వలన కలిగిన ఐశ్వర్యం చేత మదించి సన్మార్గం తప్పి చరించాడు. సింహాసనం మీద శచీదేవితో కొలువుదీరి కూర్చున్న ఇంద్రుడు దిక్పాలకాది దేవతలు సేవిస్తున్న సమయంలో గురుతర ధర్మ కిరియనయ గురుడు మరున్మంత్ర విషయ గురుడు వచశ్రీ గురుడు సమస్తామరగణ గురుడు గురుండరుగుదించె కొల్వునకు నృపా. రాజా, అప్పుడు గొప్పవైన ధర్మకార్యాల్లో నీతికోవిదుడు, దేవతలకు మంత్రాంగం నెరపడంలో అధికుడు, చక్కగా పొందికగా మాటలాడేవాడు, సమస్త దేవతాగణానికి గురుస్థానీయుడు అయిన బృహస్పతి కొలువు కూటానికి వచ్చాడు. జై శ్రీకృష్ణ.